అగ్ని 24 టాక్స్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. పశ్చిమ ప్రకాశంలో అక్రమ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. బియ్యం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ప్రజలకు అందిస్తుంటే దాన్ని ఇక్కడి నాయకులు బొక్కుతూ పేద ప్రజల నోటి దగ్గర నుంచి లాక్కుంటున్న వైనం కనిపిస్తుంది. ఖమ్మం వంటి ప్రాంతంలో సాక్షాత్తు సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ లాంటి అధికారులు 3 లేదా 4 సార్లు వేటాడి పట్టుకున్న వాహనాలు అప్పటికప్పుడు కేసులు రాయించుకున్న ఆ తర్వాత మళ్ళీ తిరిగి అదేవిధంగా అక్రమ రవాణా చేస్తున్న వైనం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఎర్రగొండపాలెం కేంద్రంగా ఒకప్పుడు అక్రమ బియ్యం సరఫరా యొక్క వ్యవస్థ పెద్ద మాఫియా తలపించింది. ఆ తర్వాత అది అన్ని చోట్లకు విస్తరించింది. ప్రస్తుతం మార్కాపురం, ఖమ్మం, గిద్దలూరు ఇట్లా ఏదైతేనేమి పశ్చిమ ప్రకాశంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ అక్రమ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతున్న వైనం కనిపిస్తుంది. సాధారణంగా ఇక్కడ బియ్యం రేషన్ షాపుల నుంచి వినియోగదారికి చేరాలా, కిలో ₹2 ఉంటుంది. అయితే చాలామంది చాలా చోట్ల బండ్లకు సంబంధించి రేషన్ బియ్యం సంబంధించి బియ్యం ఇవ్వం, డబ్బులు తీసుకోవడం కిలోకు ₹10 లెక్కన 25 కిలోలు అంటే ₹250 ఇలా డబ్బులు ఇస్తున్న వైనం కనిపిస్తుంది. డబ్బులు తీసుకోకుండా బియ్యం కావాలంటే కొంత బియ్యం ఇచ్చి కొంత డబ్బులు ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక వైట్ రేషన్ కార్డుదారులు కూడా చాలామంది ఈ బియ్యం కొనకుండా కేవలం తంబేసి ఆ బియ్యాన్ని ఆ డీలర్కి అమ్ముతున్నారు. ఆ డీలరు ఈ సేకరించిన బియ్యము తను కొన్న బియ్యం మొత్తాన్ని ₹5 లాభంతో మండలంలో ఉండే ఒక ఏజెంట్కు విక్రయించాల్సి ఉంటుంది. ఈ ఏజెంట్లంతా నియోజకవర్గ సంబంధించి ఒక డీన్ చేసి ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి దీన్ని అమ్మాలి. ఇలా 10-15 అవుతుంది, ₹15-20 అవుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్లో లేదా జిల్లా మొత్తంకి సంబంధించి ఒక ముఖ్య నాయకుడు దీన్ని అన్నీ కొనుగోలు చేసి ₹22, ₹24 వాటిని కొనుగోలు చేసి ఆ తర్వాత మిల్లులో వాటికి పాలిష్ పట్టి ₹40 మార్కెట్లోకి విడుదల చేస్తూ ఈ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికారులు అక్కడక్కడ కొరడాలు జులిపించినా ఏమాత్రం ఈ దందా ఆగట్లేదు. ఎక్కడ కూడా దీన్ని ఆపే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షాత్ మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ఖమ్మంలో 3 సార్లు పట్టుకున్నప్పటికీ అక్కడ దందా ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలా అనేక ప్రాంతాల్లో ఈ దందా సాగుతుంది. దీనికి అధికార పార్టీ నాయకులే అండదండలుగా ఉన్నారు. కొంతమంది నాయకులను కొన్ని యూనిట్లకు ఇన్ఛార్జిగా వేసి మరి ఇక్కడ దందా చేస్తున్న వైనం ఇది. నెలవారీగా మామూలు తీసుకోవడము లేదా ట్రిప్పుల వారీగా మామూలు తీసుకోవడం అధికారుల వంతైంది. అంతకు మించి ఏమి చేయాలనే పరిస్థితి కనిపిస్తుంది. మార్కాపురం డివిజన్లో కాదు అన్ని ప్రాంతాలలో ఉన్నప్పటికీ మార్కాపురం డివిజన్ బియ్యం మాఫియాకు కేంద్రంగా మారింది అనేది స్పష్టమైన విషయం. తాజాగా మార్కాపురం శివారులో ఒక డీలరు తన సొంతంగా బియ్యం కొనుగోలు చేసి ఏరే ప్రాంతానికి అమ్మబోతే దాన్ని నిలువరించి అతనిపై దాడి చేసి ఆ వాహనాన్ని తమ అడ్డాలో పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ మాఫియాది. ఇది జరిగి దాదాపు వారమైనప్పటికీ అధికారులు కానీ ఇంకొకరు కానీ కిమ్మనకుండా చోద్యం చూస్తున్నారు. సదరు డీలర్ ఆ వాహనాన్ని వదలమని బతిమలాడుకుంటున్నా కానీ వదలకుండా ఇక్కడే అధికార పార్టీ నాయకులు హల్చల్ చేస్తున్న వైనం కనిపిస్తుంది. జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు లేదా సబ్ కలెక్టర్లు కాస్త హడావుడి చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఈ శాఖను చూస్తున్నటువంటి జనసేన నాయకులు నాదెళ్ల మనోహర్ గారు, ఆ పార్టీ నాయకులు దీనిపై కాస్త దృష్టి పెట్టి ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలనేది ప్రజల యొక్క డిమాండ్. మరి అధికారులు, నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. Kids, Krishna Chaitanya Institute of Technology and Sciences, Markapur, affiliated to JNTUK Kakinada, approved by AICTE New Delhi, the first accredited institute by NAC in Western Prakasam. Kids, ఇది అల్లావారి విద్యాలయం, ఆధునిక దేవాలయం.